నా పేరు అజ్మీరా సంత్రా. అజ్మీరా సంత్రా. ఏ ఊరు? గొల్లబుద్దారం. గొల్లబుద్దారం. ఇప్పుడు నువ్వు చూపెట్టే ఆయుర్వేదిక్ చెట్టు పేరు ఏం పేరు? చెట్టు కాకిదొండ తీగ. కాకిదొండ తీగ. అక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి, చూపెడదాం మనం అందరికి. దానికి కాసిన కాయలే మన దొండకాయలు లెక్కనే ఉంటాయి, కానీ కాకిదొండ ఎక్కువ తెల్ల మచ్చలుండి ఏర్పాటు చేసుకోవాలి మనం. ఇవి మనం తినం. ఈ పండ్లు పండితే కాకులు మాత్రం తింటాయి వాటిని. ఈ కాకిదొండ తీగని ఒక 10 ఆకులుగా, ఒక గుప్పెడు ఆకులు, 10 ఆకులు కట్ చేసుకొని అట్టి మిరపకాయలు, ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయిగా, అందులో నూరుకొని డైరెక్ట్ మింగాలి కదా, దాన్ని గుండ్లు గుండ్లుగా చేసుకొని. ఎంత మన సీసంగోలు, చిన్నపిల్లలు ఆడే సీసంగోళ్ళు అంతా 3 గుండ్లు చేసుకొని 3 మింగితే పొద్దున అట్లనే ఇక పొద్దున్న దాకా మధ్యాహ్నం దాకా నిలబడైనా తిరుక్కుంటుండొచ్చు. పండుకుంటే పండుకున్నా, మధ్యాహ్నం దాకా పండుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఏమైనా తినచ్చు, దీనికి పత్యం ఇట్లా ఏం లేదు. ఇది వరి బీజం జారిన చిన్నపిల్లలు ఉంటారు, ఆపరేషన్ చేయించలేనంత పిల్లలకు కానీ మంచి 20-25 ఏళ్ళ వచ్చే యువకుల దాకా పనిచేస్తుంది అట్లా. దాని తర్వాత పెద్దోళ్ళకైతే మాత్రం ఇది అంత ఈజీగా పనిచేయకపోవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవడమే పక్క. వరి బీజం వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఆకు చాలా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేదిక్. ఓకే, మనతో తాత తెలుగులో మాట్లాడలేకపోతాడు, వాళ్ళ భాషలో అయితే అన్నీ చెప్పు, కానీ తెలుగులో మనమే ఓపెన్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పే. అజ్మీరా సంత్రా. అజ్మీరా సంత్రా, గొల్లబుద్దారం.